నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం ధనుర్మాసం సందర్భంగా విష్ణు సహస్రనామాలను తెలుసుకునే క్రమంలో మరొక 4 మంత్రాలను, వాటి యొక్క అర్థాలను, వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం. ముందుగా రుద్రో బహుశిరా బభ్రుః విశ్వయోని శుచిశ్రవాః అమృత శాశ్వతః వరారోహో మహాతపాః అనగా దుఃఖాన్ని తరిమివేసేవాడు, అనేక శిరస్సులు కలవాడు, లోకాలను భరించువాడు, విశ్వానికి కారణభూతుడు, వినుటకు శుభప్రదమైన దివ్యనామములు కలవాడు, మరణం లేనివాడు, నిత్యుడు, జ్ఞానానికి గమ్యమైనవాడు, మహాజ్ఞానం కలవాడు ఆ శ్రీమన్నారాయణుడు. సర్వగ సర్వవిద్భానుః విశ్వక్సేనో జనార్దనః వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః అనగా అంతటా వ్యాపించి ఉన్నవాడు, సర్వము తెలిసినవాడు, అసురుల సేనలను అనిశ్చితులను చేసినవాడు, దుఃఖాన్ని మరియు ఆనందాన్ని ఇచ్చువాడు, వేదస్వరూపుడు, వేదజ్ఞానము కలిగినవాడు ఆ శ్రీమన్నారాయణుడు. లోకాధ్యక్ష సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః చతురాత్మా చతుర్వ్యూహః చతుర్దంష్ట్ర చతుర్భుజః అనగా లోకములకు అధ్యక్షుడు, దేవతలకు ప్రభువు, ధర్మాధర్మములను వీక్షించువాడు, కార్యకారణ రూపువాడు, అనేక రూపములు కలవాడు, 4 విధముల సృష్టి కార్యములను చేయువాడు, 4 పదునైన పళ్ళు కలవాడు, 4 భుజములు కలవాడు ఆ శ్రీమన్నారాయణుడు. భ్రాజిష్ణుర్భోజనం భోక్త సహిష్ణుర్గగదాదిజః అనఘో విజయోజేత విశ్వయోనిః పునర్వసుః అనగా అత్యంత ప్రకాశవంతుడు, భోజన రూపి అయినవాడు, ప్రకృతిలో అన్నింటినీ అనుభవించువాడు, భక్తులను క్షమించగలవాడు, సృష్టి ఆరంభముననే ఉన్నవాడు, పాపరహితుడు, ఉత్తమమైన విజయాన్ని పొందువాడు, ఎల్లప్పుడూ జయము కలుగువాడు, విశ్వానికి కారణభూతుడు, మళ్లీ మళ్లీ జన్మించి భక్తులను రక్షించువాడు ఆ శ్రీమన్నారాయణుడు. ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం. విష్ణు సహస్రనామాలను ప్రతినిత్యం శ్రద్ధాభక్తులతో చదివినా విన్నా మనశ్శాంతి లభించును, చెడు ఆలోచనలు తొలగిపోవును, ఏకాగ్రత వృద్ధి చెందును, అన్ని రకాల ఆందోళనలు బాధలు తొలగిపోవును, రక్షణ కల్పించబడును, అదృష్టం వరించును, ఆత్మస్థైర్యం వృద్ధి చెందును, ఎల్లప్పుడూ మంచి ఆలోచనలతో ఉండెదరు మరియు ఆధ్యాత్మిక తత్వం వృద్ధి చెందును. ఓం నమో నారాయణాయ.